వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికి వచ్చి పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో అది ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతో జగదీష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో జగదీష్ గారు, ఏపీలో వాలంటీర్ల సేవకి కూటమి ప్రభుత్వం బ్రేక్ చెప్తున్నట్లు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటివరకు వారు చేసినటువంటి సేవలు అయితే ఉన్నాయో వారిని అక్కడి నుంచి మరి మరొక శాఖకి ఎక్కడైనా పరిమితం చేసే పరిస్థితులు ఉంటాయా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి వారిని అయితే ఖచ్చితంగా విధుల్లో ఉంచి మరి గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో 5,000 నుంచి 10,000 గౌరవ వేతనం చేస్తామని, మరి ఆ 10,000 రూపాయలు జీతాన్ని పెంచిన పరిస్థితుల్లో మరి వారిని ఎక్కడ అకామిడేట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే కేవలం సచివాలయ సిబ్బంది మాత్రమే 1వ తారీఖు నుంచి పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఎలా చూద్దాం అంశాలు? వినపడుతుందా? యా వినిపిస్తుంది, మాట్లాడండి జగదీష్ గారు. హలో, యా జగదీష్ గారు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి రవికిరణ్ గారికి, అలాగే అరుణ్ గారికి, అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. అధికార బదలాయింపు జరిగిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గతంలో అయితే ముందుగా సిఎస్ ఎవరు వస్తారు, చీఫ్ సెక్రటరీ ఎవరు వస్తారు, ఆర్థిక శాఖ ఎవరు వస్తారు, ఇలా చర్చలు జరిగేవి. అవును, అంటే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో వాలంటీర్ల నుంచి స్టార్ట్ చేసాం మనం. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి. క్యాబినెట్ మీటింగ్ లో చాలా క్లియర్ గా భవిష్యత్ ప్రణాళికలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటిపైన చర్చిస్తూ పార్థసారథి గారు కూడా, మినిస్టర్ గారు కూడా వాలంటీర్ల గురించి, వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలనే విషయం గురించి కొద్దిగా చెప్పినట్టున్నారు. సార్, ముందుగా మనం చెప్పుకోవాల్సి వస్తే, గత 5 సంవత్సరాలుగా మామూలుగా విమానం నడిపేటప్పుడు విమానాన్ని పైలట్ కానీ, కో పైలట్ కానీ, ఆటో పైలట్ కానీ నడుపుతారు. ఈ మోడ్లు ఉంటాయి, పైలట్, కో పైలట్, ఆటో పైలట్ అని. మన దౌర్భాగ్యం, ఆంధ్ర సైకో పైలట్ చేతిలోకి వెళ్ళిపోయింది గత 5 సంవత్సరాలుగా. అదృష్టవశాత్తు సేఫ్ ల్యాండ్ అయింది 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా గతంలో ఉన్న అధికారులని మార్పులు చేర్పులు చేసుకొని పరిపాలన కొనసాగించాల్సిన అవసరాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం గుర్తించింది. ఆ దిశగా పరిపాలనలో ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాలంటీర్లు 100కి 100 రూపాయలు వాలంటీర్లని రాజకీయ దురుద్దేశంతోనే ఆనాటి ప్రభుత్వం వాళ్ళని విధుల్లోకి తీసుకునింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇందాక పెద్దలు చెప్పినట్టు మీరు కూడా అన్నారు, విజయసాయి రెడ్డి కూడా 90% మంది వాలంటీర్లు మొత్తం ఆల్మోస్ట్ 90% మొత్తం వైసీపీ వాళ్ళే కదా అని ఆయన ఓపెన్ గా చెప్పిన విషయాన్ని కూడా మనం విన్నాం. సో వీళ్ళని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ మాటలు కూటమికి అనుకూలంగా ఉండే వారిని తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉందా? కంప్లీట్ చేస్తానండి, మీరు అడిగిన దాన్ని చెప్తాను. ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మి 1,00,000కు పైచిలకు రాజీనామాలు చేశారు. మళ్ళీ 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం, మనం విశాఖపట్నం ప్యాలెస్ లో నుండి మిమ్మల్ని కూడా పరిపాలిస్తామని చెప్పడంతో 1,00,000 మంది వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళేం బలవంతం చేశారని కొందరు వాళ్ళని నమ్మి, మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది, మళ్ళా గతంలో లాగే మనదే రాజ్యాధికారం అని చెప్పి. సో ఒక రకంగా వాళ్ళే వెళ్ళిపోవడం వల్ల కొంచెం మంచి జరిగింది. సో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని గతంలో లాగా కాకుండా పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానా నుంచి మీకు ఇస్తున్నారు కాబట్టి ఆయనకి విధేయులై ఉండండి అని మభ్యపెట్టి ఇచ్చారండి. ఇన్నోసెన్సీ అంటే అవగాహన లేని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇస్తాడు, వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వదు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డికి బద్దులే ఉండండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఓటేయండి, ఇలాంటి మాటలు చెప్పించారండి. అందుకే వీళ్ళపైన ఇంత వ్యతిరేకత వచ్చింది. సో భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లని సక్రమంగా యాజ్ ఎ సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్, ఇప్పుడు వాలంటీర్లు అంటున్న వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నారో ప్రభుత్వ ఖజానా నుంచి, అది గౌరవ వేతనం కావచ్చు, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్ కిందకి వస్తారు. ఈ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళని గవర్నమెంట్ సర్వెంట్స్ గా చేసి వాళ్ళ దగ్గర ఏ విధంగా వాళ్ళ దగ్గర పని రాబట్టుకోవాలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్న దాంట్లో అనుమానం లేదు. ఒక ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రక్షాళన చేసిన తర్వాత
అక్కడ ఆ ఎంప్లాయీస్ ని ఆ సిబ్బందిని వాడుకోవడంలో అసలు ప్రభుత్వ పరిపాలన అంటేనే అదే అండి. చంద్రబాబు ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సీఎం అనేది కాదు. వాళ్ళు ఏ విధంగా సమర్థవంతంగా ఈ అధికారులను ఉపయోగించుకుని ప్రజలకు సేవ చేస్తారన్నదే ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన విధుల్ని ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తుల్ని, రైల్వేలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఆ పోస్టులకి నామినేట్ చేసి డెప్యుటేషన్ పై తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కావాల్సిన తప్పులు చేయించారు. వీళ్ళకి అనుకూలంగా ఎన్ని తప్పులు చేయించాలో అన్ని తప్పులు చేయించారు. ఉదాహరణకి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆయన రైల్వేలో అకౌంట్ సెక్షన్ లో ఉండేవాడు. ఆయన తీసుకొచ్చి కార్యదర్శిని చేసి కాకు గాని కేంద్ర ప్రభుత్వానికి కానీ ఖచ్చితమైన సమాచారం ఇవ్వకుండా నిధులను రాబట్టుకున్నారు. దానిపైన పూర్తిగా 11వ తారీఖున కూడా, గత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకుంటా 11వ తారీఖు కూడా ఆయన కొన్ని చెల్లింపులు చెల్లించారు. అంటే ప్యాలెస్ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో వాటిని మాత్రమే అనుసరించాడు ఆయన. ఆయన ఇప్పుడు ఆయన సొంత మాతృ సంస్థకు వెళ్ళిపోతే కూడా ఆయన రిలీవ్ కాకుండా ఇప్పుడు ఆయన దగ్గర నుంచే శ్వేతపత్రం రెడీ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. సో ఇలాంటి ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి వాలంటీర్ వరకు వాళ్ళు చేయాల్సిన విధులు సక్రమంగా చేయాలి. ప్రభుత్వానికి బద్దులై ఉండాలి. అంతేగాని చంద్రబాబుకో, టీడీపీ పార్టీకో, జగన్మోహన్ రెడ్డికో బద్దులై ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి తప్పుల్ని సరిదిద్దడం ద్వారానే పరిపాలన గాడిలో పడుతుందని, తద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రతి రూపాయి కరెక్ట్గా ఖర్చు పెట్టబడుతుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వాలంటీర్లు ఎవరో కూడా ప్రజలకి ఉపయోగపడలేదంటారా జగదీష్ గారు? ఖచ్చితంగా ఉపయోగపడ్డారండి, అందులో సందేహం లేదు. అయితే వాలంటీర్గా లేడండి. ఓ వైసీపీ కార్యకర్తలాగా అందరూ కాదు, అందరినీ అనడానికి మనకు రైట్ లేదు. చాలా వరకు మీరు ఎంతసేపు ఒక చర్చ పెట్టారు, ఎక్కడో పెళ్లిలో ఉంటే అక్కడి నుంచి వచ్చి ఇచ్చాడని. అంటే అతను పెళ్లి చేసుకుంటే ఆ రోజు లీవ్ పెట్టడా? ఆ రోజు లీవ్ ఉండదు వాళ్ళకి. ఈయన లేకపోతే ఇంకోరు ఈ పని చేసే వాళ్ళు ఉండరా? ఇది స్టంట్ కాకపోతే మరి ఏంటండి ఇది? దీనికి చర్చ కూడా పెట్టుకున్నాం మనం. పెళ్లి పెట్టి ఉన్నారు సరే, ఈయన చేయలేకపోతే ఇంకోరు చేయరా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక వాలంటీర్ లేకపోతే ఇన్ఛార్జ్ ఉంటా? ఇన్ని రాజకీయ లబ్ధికి కోసం చేసే విన్యాసాలండి, సర్కస్ ఇది. వాస్తవంగా వాలంటీర్ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ. కాకపోతే దానికి పెట్టిన పేరు కానీ దాన్ని వినియోగించుకున్న కూడా కాస్త వివాదాస్పదమయ్యాయి. ఇంకోటి జగదీష్ గారు, ఇప్పుడు గ్రామాల్లో ఒక రేషన్ కార్డులో పేరు మిస్టేక్ వచ్చినా, లేకపోతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, ఫ్యామిలీ డివైడ్ అయినప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి వాలంటీర్లు వారధిగా ఉంటూ వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి 1కి 4 సార్లు తిరిగి లంచాలు చెల్లించి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. అదే వాలంటీర్ అయితే ఇంటి దగ్గరికి వచ్చి పనిచేసే పరిస్థితి ఉండేది కదా. ఇక్కడ మీరు ఒక్క వాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చి పేరు మార్చేస్తున్నాడు, మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు, లేకపోతే భూములకు సంబంధించిన సర్వేలు చేయించేస్తున్నాడు, ఇదేదో చెప్తున్నారు మీరు. వాస్తవంగా ఒక వాలంటీర్ చేతులకు మొత్తం పరిపాలన వెళ్ళిపోయినట్టే కదా. అప్పుడు అక్కడ సుబ్బమ్మ అని ఉంటుంది, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తాడు, సుబ్బమ్మ పైన వాళ్ళ ఫ్యామిలీ పైన ఇతనికి కక్ష ఉండొచ్చు, లేకపోతే ఇతని పైన వైసీపీ ఒత్తిడి ఉండొచ్చు. ఆ సుబ్బమ్మ ఏమైపోతుంది? సుబ్బమ్మగా మిగలదు. భవిష్యత్తులో ఆమెకు వచ్చే కష్టాలకి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళాలి. ఇవి చాలా జరిగాయండి, ఇవన్నీ తెలియలేదు మనకి. ఇంకా తెలియాల్సింది చాలా ఉన్నాయి. అధికారం మార్పు జరిగితే తప్ప విశాఖపట్నం ప్యాలెస్ ఫోటోలు బయట రాని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం కూడా లేని ఒక జీవో గాని, ఎలాంటి జీవో మనకి, అన్ని హైడెన్ జీవోసే, అన్ని చీకటి జీవోలే, ఏ జీవో మనకు బయట రాలేదు. గత 5 సంవత్సరాలుగా జరిగిన విషయాల్లో వాలంటీర్లు చేసిన సేవతో పాటు వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు కూడా బయట వస్తాయి. అందరినీ అనలేము, అలా అని వాలంటీర్లను పక్కన కూడా పెట్టలేము. ఆ స్థితిలో మనం ఉన్నాం. బట్ వాలంటీర్లలో కూడా మనుషులు ఉన్నారు, మంచి వ్యక్తిత్వం గల యువత ఉంది. వాళ్ళు కూడా చేయాల్సినటువంటి సక్రమంగా చేశారు. డ్యూటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో సక్రమంగా చేయని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఇప్పటికే దీనిపైన ఒక అవగాహన